అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ సక్సెస్ స్టోరీ మనందరికి తెలుసు. 1994 ఆ టైంలో ఆయన చాలా పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి తన గరాజ్లో చిన్న కామర్స్ బుక్ స్టోర్ స్టార్ట్ చేశాడు. అంచెలంచెలుగా వెదిగి అతి కొద్ది కాలంలోనే విపరీతంగా బిజినెస్ ఎక్స్పాండ్ చేసి ప్రపంచంలోనే అతి పెద్ద కామర్స్ జెయింట్గా అమెజాన్ తయారు చేశారు. ఆయన ఫార్చ్యూన్ అనే మ్యాగజైన్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జెన్జీకి యువతకి బ్రహ్మాండమైన అడ్వైజ్ ఇచ్చారు. మీరు పెద్ద బిజినెస్ చేయాలంటే, పెద్ద ఆంటర్‌ప్రెన్యూర్ కావాలంటే ఫస్ట్ ఎళ్లి మెక్‌డీస్ లాంటి చోట వర్క్ చేయండి. మెక్‌డొనాల్డ్స్ లాంటి ప్లేస్‌లో వర్క్ చేస్తే కస్టమర్‌ని ఎలా మేనేజ్ చేయాలి, టైంలో ఎలా డెలివర్ చేయాలి, టీమ్ వర్క్ ఎలా చేయాలి, డిసిప్లిన్ ఎలా ఉండాలి, చాలా రష్ ప్లేస్‌లో మనం అందరిని ఎలా మేనేజ్ చేయగలగాలి, రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ వస్తాయి. అలా కాకుండా చాలామంది యువత డిజిటల్ సక్సెస్ మీద ఆధారపడ్డారు. ఈ మధ్య టిక్‌టాక్, యూట్యూబ్ ఇలా రకరకాలుగా వచ్చి ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్, అప్పటికప్పుడు సక్సెస్ వచ్చేయాలి, అప్పటికప్పుడు మనం చేసే పనికి మానిటైజేషన్ రావాలి, ఇలా ఆలోచిస్తారు. అలా కాకుండా రియల్ టైమ్ వర్క్ ఎక్స్పీరియన్స్, చిన్న జాబ్స్, పీపుల్ మేనేజ్ చేసే జాబ్స్ చేయండి, మీకు చాలా తెలుసుద్ది. ట్రెడిషనల్ వర్క్ రోల్ చేయండి, మీకు చాలా తెలుసుద్ది. 20 సంవత్సరాల వయసుకే అతిపెద్ద స్టార్టప్ పెట్టక్కర్లేదు, అంతగా హరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ కస్టమర్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, టైంని ఎలా మేనేజ్ చేయాలి, మనల్ని మనం డిసిప్లిన్ ఎలా చేసుకోవాలి, అంతేకాదు చిన్న చిన్న వర్క్స్ ఎలా చేయాలి, టీమ్ వర్క్ ఎలా చేయాలి, ఇలా ఇవన్నీ నేర్చుకోమని చెప్పుకొచ్చారనమాట.